ఓకేనా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే యొక్క ఉత్సవాలను ప్రపంచంలో ఉన్నటువంటి యావత్తు దేశాలన్నీ ఈ రోజున ఘనంగా మేడే జయంతి ఉత్సవాలను నడుపుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పియూసిసి కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జలీల్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము పాల్గొని ఈ రోజున జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేడే యొక్క ఉద్దేశం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరికి సమాన వేతనం పనికి తగ్గ సమాన వేతనం చెల్లించాలని, అదేవిధంగా కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, అదేవిధంగా 12 గంటల యొక్క పని విధానాన్ని 8 గంటలకి కుచించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి చికాగో నగరంలో నెత్తురు చిందించినటువంటి ఆనాటి కార్మికుల విజయ త్యాగ ఫలితంగా ఈ రోజున మేడే మనకి రావడం జరిగింది. ఆ యొక్క మేడేని పురస్కరించుకొని ఆ యొక్క త్యాగదనులను స్మరించుకొని మన యొక్క మేడే ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మన యొక్క భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్మిక చట్టాన్ని దాన్ని నీరుగార్చే విధంగా చాలా రకాల సవరణలు చేస్తూ వారికి ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ 8 గంటల పని విధానాన్ని తగ్గించి దాన్ని మళ్ళా 12 గంటల పని విధానానికి ముందుకు కొనసాగే విధంగా సవరణ చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా ఏదైతే రైతులకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరే కానీ, మహిళలకు సంబంధించినటువంటి సమాన హక్కులే కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్కరిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలపైన ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా పెద్ద ఎత్తున కార్మికులని, కర్షకులని నష్టం చేకూర్చే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి యావత్తు కార్మికులు అంతా ముక్తకంఠంతో ఈ యొక్క పాలక వ్యవస్థని ఖండించి కార్మికుల యొక్క హక్కులని కాపాడుకోవడానికి ముందుకు కొనసాగాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన కోరుకుంటూ ఈ యొక్క మేడే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకులకు, అదేవిధంగా బహుజన ముక్తి పార్టీ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రగి రంజయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నాం. ఏ సార్ బాగుందా?